హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి ఒక డౌట్ పెట్టాడు. ఏంటంటే మొన్న 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్లిప్స్ పెట్టి కాపీ కొడుతూ రాస్తూ దొరికిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి రిజల్ట్స్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత రిజల్ట్ కొడితే ఇన్వాలిడ్ అని వస్తుందట. సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అయితే అందుట్లో మరి దానివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఫ్యూచర్ ఎగ్జామ్స్కి, వాటన్నిటి గురించి చెప్పబోతున్నాను. అయితే ఇఫ్ యూ ఆర్ కాట్ విత్ స్లిప్స్ యాజ్ పర్ ద JNTH సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్. సో దోస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఇంగ్లీష్లో డౌట్స్ వీడియో పెడతాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, JNTU అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేని అవసరం దానికి ఉంటుంది. ఇక టాపిక్లో వెళితే అతను స్లిప్స్ కొడుతూ పాస్ అయిపోయాడు కదా, అదే రాసేసి దొరికిపోయాడు కదా. అయితే ఎగ్జామ్స్లో రిజల్ట్ కొడితే ఇన్వాలిడ్ అని ఎందుకు వస్తుంది? జనరల్గా రెండు కేసుల్లో ఇన్వాలిడ్ అని వస్తుంది. ఫస్ట్ కేస్ మీరు గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేస్తున్నట్టయితే ఇన్వాలిడ్ చూపిస్తుంది, హాల్ టికెట్ నెంబర్. ఇక రెండో కేసు వచ్చేసరికి ఏంటంటే మీరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికారనుకోండి, అప్పుడు ఇన్వాలిడ్. మరి అది లైఫ్ టైం ఎగ్జిస్ట్ అవుద్దా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ రిజల్ట్ లింక్ ఏదైతే ఉందో, ఎప్పుడు 5th సెమిస్టర్కో రిజల్ట్ లింక్, 6th సెమిస్టర్కో రిజల్ట్ లింక్, ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు సప్లీ అయితే అప్పుడుది, ఎప్పుడు రిజల్ట్కి అప్పుడు కొత్త లింక్స్ వస్తాయి. దానివల్ల మీకు ఎఫెక్ట్ ఉండదు. అయితే మరి అది ఇన్వాలిడ్ అని ఎందుకు వచ్చింది? బికాస్ once the observer or invigilator caught you in the malpractice case such as slips writing, so such kind of things, what they will be doing is that they will be stapling the slips to the booklet of yours, and they will be making the booklet answers what you have written strike off by you, and they will be sending that things by filling a malpractice form by the observer to the university, so that they won't be validating your booklet. So they will be putting aside, and they will be treating it as a malpractice case. That's why your result was shown as a invalid hall ticket number. So does it affect in the future? No, it doesn't affect in the future exams. So as per the JNTH rules, if you were silent once you caught in the exam, then it will be in a smooth manner. Otherwise it may be affecting in the future exams. మీరు మాట్లాడకుండా కూర్చొని చక్కగా వచ్చేసారనుకుంటే ప్రాబ్లం ఉండదు, ఎగ్జామ్ వరకు పోతుంది. సో మీరు మెమో వచ్చిన తర్వాత చూసుకుంటే అందులో -3 అని వస్తుంది, ఆ ఇండివిజువల్ మెమో. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఎప్పుడు కూడా అలాంటివి చేయొద్దు. సో ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్.